నమస్తే మై డియర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అండ్ ఫ్యూచర్ బ్యూరోక్రాట్స్. యూపీఎస్సీ సిలబస్ ఎంత పెద్దదైనా మనసుంటే మార్గం ఖచ్చితంగా ఉంటుంది. మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ని సింప్లిఫై చేయడానికి నేను సిద్ధం. మరి మీరు? మై సెల్ఫ్ ముస్తాక్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెరండా ఐఏఎస్. కన్ఫ్యూజన్ని క్లియర్ చేసి కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసే యూపీఎస్సీ క్లాసెస్ మన యూట్యూబ్ క్లాస్తో స్టార్ట్ చేద్దాం. సో కమాన్. ఈరోజు మనం అసలు గ్రేట్ ఇండియన్ ప్లేన్ అంటే మన గ్యాంగ్టిక్ ప్లేన్ ఉంది కదా, ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్, అసలు ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్ యొక్క ఫ్యూచర్స్ గురించి, దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. మీరు చూసినట్టయితే ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్, ఈ గ్యాంగ్టిక్ ప్లేన్ ఉంది కదా, ఈ ప్లేన్ రీజన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది మనం చూసినట్టయితే ఇది దాదాపు 7 lakh square kilometers. The area of the Gangetic Plain is 7 lakh square kilometers. It extends from India, Pakistan, Nepal and Bangladesh. అంటే పాకిస్తాన్ నుంచి స్టార్ట్ అయ్యి ఇండియాని కవర్ చేసి అలానే నేపాల్ని, బంగ్లాదేశ్ని కూడా కవర్ చేస్తుంది ఈ ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్ అనేది. ఇది ఏంటంటే ఈ ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్లో రిచ్ అల్యూవియల్ సాయిల్ డిపాజిట్స్ ఉంటున్నాయి. అసలు ఈ రిచ్ అల్యూవియల్ డిపాజిట్స్ ఎలా వచ్చేవని చూద్దాం. నెక్స్ట్ థింగ్, అసలు ఈ ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్ ఉందిగా, ఈ ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్లో వేరియస్ టైప్స్ ఆఫ్ రివర్స్, చాలా రివర్స్ ఒక పుట్టుక ఈ ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్లో జరుగుతుంది. ఏమేమి రివర్స్ అంటే మీరు చూసినట్టయితే ఇండస్ కానివ్వండి, గంగా కానివ్వండి, బ్రహ్మపుత్ర కానివ్వండి, ఈ రివర్ సిస్టమ్స్ అన్నీ కూడా ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్లో ఫ్లో అవుతున్నాయి. ఈ మేజర్ ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర ఈ రివర్ సిస్టమ్ ద్వారా ఈ రివర్స్ ఏం చేస్తున్నాయి, అల్యూవియల్ డిపాజిట్స్ కానివ్వండి, సెడిమెంట్స్ కానివ్వండి, మౌంటైన్స్ నుంచి హిల్స్ గురించి రిచ్ అల్యూవియల్ డిపాజిట్స్ని క్యారీ చేసి ఏం చేస్తున్నాయి, ఇవన్నీ క్యారీ చేసి ఈ ప్లేన్ రీజన్లో డిపాజిట్ చేస్తున్నాయి. దీనివల్ల ఈ ప్లేన్ రీజన్ చాలా అంటే చాలా ఫెర్టైల్గా ఉంది. నెక్స్ట్ ఖాదర్. ఓకే, ఖాదర్ అంటే న్యూ అల్యూవియల్ డిపాజిట్స్, వెరాజ్ బాంగర్ అంటే ఓల్డ్ అల్యూవియల్. మరి టెరాయ్ అంటే ఏంటి, బాబర్ అంటే ఏంటి? మీరు చూసినట్టయితే రివర్ ఎప్పుడు ఒకే విధంగా ఫ్లో అవ్వదు. ఏదో ఒక రోజు ఎక్కడో చోట ఏమవుతుంది, ఈ రివర్ ఓవర్ఫ్లో అయ్యి ఫ్లడ్డింగ్ అవుతుంది కదా. ఈ రివర్ ఓవర్ఫ్లో అయ్యి ఫ్లడ్డింగ్ అయినప్పుడు ఏమవుతుంది చూస్తే, ఇక్కడ రివర్ వాటర్ ఉంది కదా, ఈ రివర్ వాటర్ ఖాదర్ని దాటుకొని బాంగాని దాటుకొని ఫ్లో అవుతున్నాయి. అంటే ఒడ్డుని దాటి ఒడ్డు మీద నుంచి ఫ్లో అవుతున్నాయి కదా. అప్పుడు ఆ సిచ్యువేషన్లో ఇక్కడ కొంచెం రివర్ వాటర్ సెటిల్ అయి ఉన్నిద్ది. ఇక్కడ ఏమవుతుంది, రివర్ వాటర్ లాగ్ అయి ఉన్నిద్ది. ఈ చూడండి, వాటర్ లాగుడ్ జోన్ రిచ్ ఇన్ వెజిటేషన్. ఏమవుతుంది, ఈ ఫ్లడ్డింగ్ వల్ల ఏమవుతుంది, వాటర్ లాగ్ అవుతుంది. మరి ఫ్లడ్డింగ్ తగ్గిపోయిన తర్వాత ఈ వాటర్ ఇక్కడే ఉంటుంది. ఈ ఖాదర్ బాంగల్లో వాటర్ ఉండట్లేదు. మరి ఈ టెరాయ్ రీజన్లో వాటర్ స్టోర్ అయ్యి ఉండేది కదా, కొంచెం నీళ్ళగా ఉండేది, తడిగా ఉండేది కదా. ఈ వెట్ మార్షీ రీజియన్లో చాలా వరకు వెజిటేషన్ గ్రో అవుతుంది. దాన్నే మనం టెరాయ్ అని పిలుస్తున్నాం. నెక్స్ట్ బాబర్ అంటే ఏంటి అంటే ఈ ఖాదర్ని దాటుకొని, బాంగర్ని దాటుకొని, టెరాయ్ని దాటుకొని కొన్ని రాక్ పార్టికల్స్, సెడిమెంట్స్ కానీ పెబుల్స్ కానీ సెటిల్ అయ్యి ఉంటాయి. వీటినే మనం బాబర్ అంటున్నాం. సో ఇవే మన మెయిన్ లేయర్స్ ఆఫ్ ది సెడిమెంట్స్. చూడండి, బాబర్, టెరాయ్, బాంగర్ అండ్ ఖాదర్. దీస్ ఆర్ ద 4 మెయిన్ లేయర్స్ ఆఫ్ ది సెడిమెంట్స్. చూడండి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. The area of the Indo-Gangetic Plain is nearly 7 lakh square kilometers. ఏమవుతుందంటే మనం ఈ ప్లెయిన్ ఏరియా ఏమవుతుంది, కొండలు ఉండవు, పర్వతాలు ఎటువంటివి ఉండవు. చాలా ప్లెయిన్గా ఉండడం వల్ల అగ్రికల్చర్కి చాలా బాగా సూట్ అవుతుంది. మీరు చాలా టాప్ వ్యూలో నుంచి, హెలికాప్టర్ నుంచి కానీ ఏరోప్లేన్ నుంచి కానీ మీరు చూసినట్టయితే ఈ ప్లేన్స్ని చాలా లెవెల్గా కనిపిస్తాయి. అగ్రికల్చర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ ప్లేన్స్ అనేవి చాలా అంటే చాలా వరకు పాపులేషన్కి ఫుడ్ని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఈ నార్త్ గ్యాంగ్టిక్ ప్లేన్స్ ఉన్నాయి కదా, ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్స్. ఈ ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్స్ ఒక ఇంపార్టెన్స్ ఇప్పటి నుంచే కాదండి, దాదాపు ఎన్నో కొన్ని సంవత్సరాల, వేల సంవత్సరాలు, వందల సంవత్సరాల క్రితం నుంచే ఈ ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్స్కి చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ ఉంది. మీరు ఇంకా హిస్టరీలో కానివ్వండి ఎక్కడ నేను చూసినట్టయితే ఏ రాజు అయితే ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్లో పవర్ సంపాదించగలుగుతాడో ఆ రాజ్యం బాగా డబ్బులతో, వెండి, గోల్డ్, డైమండ్స్తో బాగా ఉంటుంది. చూడండి, ఎగ్జాంపుల్ మీరు చూసినట్టయితే మౌర్యన్ ఎంపైర్. ఈ మౌర్యన్ ఎంపైర్
ఏం చేసింది? ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్ రీజియన్లో పవర్ సాధించింది. నెక్స్ట్ అలాగే కుషానా ఎంపైర్ కానివ్వండి, గుప్తా పీరియడ్ కానివ్వండి, ఈ ఎంపైర్స్ అనేవి మనం పాస్ట్లో ఈ ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్లో పవర్ని సాధించగలిగాయి. నెక్స్ట్ మీరు ఇంకా చూసినట్టయితే ఇది ఈ ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్ ఉంది కదా, దాన్ని బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాము. ఏమంటాం? బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ ఇండియా. మీరు ఇంకా చూసినట్టయితే ఈ ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్లో మనకి మెయిన్గా ఫెర్టైల్ అల్యూవియల్ సాయిల్తో పాటు ఎనఫ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉంది. ఈ అల్యూవియల్ మనకి మంచి సాయిల్ ఉంది, మంచిగా మనకు అవసరమైనంత నీళ్లు ఉన్నాయి కాబట్టి ఈ సాయిల్ అండ్ వాటర్తో ఏం చేస్తున్నాం మనం? అగ్రికల్చర్ అనేది బాగా హై రేంజ్లో అగ్రికల్చర్ ప్రొడక్షన్ జరుగుతుంది. దీనివల్ల క్రాపింగ్ డబల్ అయింది. దీనివల్లే మనం మన ఇండియాలో ఉన్న ఫుడ్ స్కేర్సిటీని ఓవర్కమ్ చేయగలుగుతున్నాం. నెక్స్ట్ చూడండి, వీట్ అండ్ రైస్ కానివ్వండి, ఈ ఏరియాలో మనకి ఏమేమి క్రాప్స్ గ్రో అవుతున్నాయంటే వీట్ అండ్ రైస్. కానీ ఇవేంటి? వీట్ అండ్ రైస్ అనేవి మన ఇండియాలో వెరీ వెరీ ఇంపార్టెంట్. దీస్ ఆర్ ద స్టేపుల్ క్రాప్స్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ షుగర్ కేన్ కానివ్వండి, పల్సెస్ కానివ్వండి, ఆయిల్ సీడ్స్ కానివ్వండి, కాటన్ టెక్స్టైల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ మోతాదులో ఇక్కడ పండించబడుతున్నాయి. నెక్స్ట్ ఈ ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్స్ అనేది దే ఆర్ గివింగ్ లైఫ్ ఫర్ ద బిలియన్స్ ఆఫ్ పీపుల్. మీరు చూడండి, మన ఎవ్రీ హార్వెస్ట్ ఫీడ్స్ ద నేషన్. మన ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్లో జరిగే ప్రతి హార్వెస్ట్ కూడా మన ప్రపంచం కానివ్వండి, మన ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, ఇంపోర్ట్స్ కానివ్వండి, మన ఇండియాలో ప్రతి కార్నర్లో ఉన్న పబ్లిక్కి ఫుడ్ అందజేస్తున్నాయి. చూడండి, ఎక్కడ నుంచి? పంజాబ్ నుంచి వీటిని, పంజాబ్లో ఉన్న వీటితో మొదలయ్యి వెస్ట్ బెంగాల్లో ఉన్న రైస్ ప్రొడక్షన్ వరకు ఇవన్నీ కూడా మన ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్లో ప్రొడ్యూస్ అయ్యి మన నేషన్ని సర్వ్ చేస్తున్నాయి. ఇంకో విషయం, మనకి ఇండియాలో హైయెస్ట్ పాపులేషన్ కానివ్వండి, హై పాపులేషన్ డెన్సిటీ ఏ రీజియన్లో ఉంటుందంటే ద ఓన్లీ రీజియన్ ఈజ్ ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్. ఈ ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్స్లో మనకి హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే హై ఎకనామిక్ ఉంది, హై గ్రోత్ ఉంది, హై అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఉంది కాబట్టి. నెక్స్ట్ అసలు ఈ ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్లో అసలు ఏమేమి ఉన్నాయి అంటే చూడండి, ఫస్ట్ థింగ్ హోలీ సిటీస్ అన్నీ కూడా ఈ ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్లోనే సిచ్యువేషన్ అయి ఉన్నాయి. చూడండి, వారణాసి కానివ్వండి, అలహాబాద్, హరిద్వార్, ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? మన గ్యాంగస్ రివర్ నడి ఒడ్డున ఉన్నాయి. నెక్స్ట్ ఆర్టిస్టిక్ హెరిటేజ్. ఈ ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్స్ అనేవి బర్త్ ప్లేస్ ఆఫ్ ది క్లాసికల్ మ్యూజిక్. నెక్స్ట్ డ్యాన్స్ కానివ్వండి, లిటరేచర్ కానివ్వండి, రిలీజియస్ ప్రాక్టీసెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కడ పుట్టాయి అంటే మన ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్స్తోనే పుట్టాయి. నెక్స్ట్ లింగ్విస్టిక్ డైవర్సిటీ. మరి ఈ ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్లో చాలా లాంగ్వేజెస్ స్పోకెన్. అవి ఏంటి? హోమ్ టు హిందీ అనేది ఈ ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్లో స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఉర్దూ కానివ్వండి, బెంగాలీ కానివ్వండి, చాలా కొన్ని అన్నోన్ లాంగ్వేజెస్కి ఇదే హోమ్. నెక్స్ట్ అసలు ఈ ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్స్ని మనం ఎలా యూస్ చేసుకోవాలి, దీని ఫ్యూచర్స్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ది ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్ అనేది ట్రాన్స్పోర్టేషన్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇది ఒక ప్లెయిన్ ఏరియా కదా, దీనివల్ల రైల్ నెట్వర్క్స్ కానివ్వండి, రోడ్ నెట్వర్క్స్ కానివ్వండి చాలా ఎలాబరేట్గా స్ప్రెడ్ అయిన ఉన్నాయి. ఈ ప్లెయిన్ ఏరియా కావడం వల్ల ఎక్కడికైనా ఈజీగా ట్రావెల్ చేయొచ్చు, రైల్ వేస్ కానీ ఈజీగా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. చూడండి, ఈ రోడ్ అండ్ రైల్ నెట్వర్క్స్ మనకి ఢిల్లీకి కానివ్వండి, కోల్కతాకి కానివ్వండి, ముంబై, చెన్నైకి కానివ్వండి కనెక్ట్ చేస్తున్నాయి ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్స్లో ఉన్న రోడ్ నెట్వర్క్. దీనివల్ల అక్కడ ఉన్న క్రాప్ ప్రొడక్షన్ కానీ అగ్రికల్చర్ ప్రొడక్షన్ కానీ ఈజీగా ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతున్నాం. నెక్స్ట్ ఇది హై రిచ్ ఇన్ అల్యూవియల్ సాయిల్, అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంది. దీనివల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మనకి అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటే లేబర్ కూడా ఎక్కువ కావాలి. దీనివల్ల ఆటోమేటిక్గా పాపులేషన్ కూడా ఎక్కువైంది. మనం చూసినట్టయితే ఈ ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్ అనేది హార్ట్ ఆఫ్ ది ఇండియన్ సివిలైజేషన్ అంటాం. ఎందుకంటే ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్లోనే మనకి ఎకనామీ కానివ్వండి, కల్చరల్ ఐడెంటిటీ కానివ్వండి గుర్తింపు తెచ్చింది మన ఈ ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్సే. మన ఇండియాకి గుర్తింపు తెచ్చింది ఈ ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్సే. సో ఇవి చూసారు కదా మరి ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్స్ గురించి. ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. Veranda IAS, where your dream becomes reality.